నాయకుడి లేని సేన చెదిరిపోతుంది అంటే సినిమాలో డైలాగ్ అనుకున్నా. కాదు, నిజమే. అధికారం ఎంత పనైనా చేస్తుంది. డబ్బు ఎవ్వడినైనా లొంగదీసుకుంటుంది. ఇవన్నీ మనకి తెలుసు. కానీ మనం ఇలాగే ఉంటాం. మేమింతే. మా రాజకీయాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే మాది మనిషి జాతి. ఒక ఆశయంతో బ్రతుకుతున్న వాళ్ళని చూసి ఆక్షేపిస్తాం. ఇంకా కసి తీరకపోతే తిట్టుకుంటాం. అదీ కుదరకపోతే పేర్లు పెడతాం. లేనిపోనివి అంటగడతాం. ఇది మనకు కొత్తేమీ కాదు. గతంలో నాయకుడు లేని చాలా సేనలు చెదిరిపోయాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు తనువు చాలించాక తెలుగు సేన మొత్తం చెల్లాచెదురైంది. కుర్చీ కోసం కుటుంబాలు కొట్లాటకు దిగాయి. అయినవారు కానివాళ్లయ్యారు, కానివాళ్లు అయినవారయ్యారు. అందరూ కలిసి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెడదామనుకున్న ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కారు. ఇక దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే. ఆయన అకాల మరణం తర్వాత ఏపీలో కాంగ్రెస్ పుట్టగతుల్లేకుండా పోయింది. పార్టీని ఒక తాటిపై నడిపించేవారు లేక అనేక పరిణామాలు చోటు చేసుకుని 2 రాష్ట్రాలుగా చీలిపోయింది. ఇలా చెదిరిపోయిన సేనలన్నీ ఒకప్పుడు గొప్ప నాయకుల పాలనలో సుస్థిరంగా వర్ధిల్లేవి. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు విలువలు అంటే ఏంటో కూడా మర్చిపోతామేమో అని భయమేస్తోంది. జయలలిత ఏం కుంభకోణాలు చేసిందో తెలియదు, కానీ ప్రజలకు అమ్మ అయ్యింది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆకలి తీర్చింది. అమ్మ పథకాలతో అభాగ్యులను ఆదరించి అక్కున చేర్చుకుంది. అమ్మ ఉన్నప్పుడు తమిళనాడు అలా ఉండేది. కానీ ఇప్పుడు అమ్మ లేదు. ఇల్లు మొత్తం గొల్ల చేస్తున్నారు. ఇంట్లో గొడవలను వీధిలోకి లాగుతున్నారు. అమ్మ ఆశయాలు పంచుకుందామని అనుకునేవారికంటే అమ్మ పీఠాన్ని లాక్కోవాలనే ఆలోచనే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. తమిళనాడు అంటే ఐక్యతకు మారుపేరు అనుకున్నాం. మొన్న జల్లికట్టు వివాదానికి అందరూ కలిసి రావడం చూసి మురిసిపోయాం. ఇదే స్ఫూర్తి అమ్మ ఆశయాలు నెరవేర్చడంలో చూపిస్తారనుకున్నాం. కానీ ఇప్పుడు అమ్మకు అసలు విశ్వాసపాత్రులెవరు? అమ్మకు నమ్మిన బంటు ఎవరు? అమ్మ నెచ్చెలి ఎవరు? అసలు నిజంగా అమ్మకు తన వాళ్ళెవరైనా ఉన్నారా? అమ్మ ఆశయాలని వీళ్లు బ్రతకనిస్తారా? ఇప్పుడు జయలలితను తన సొంత ఇంట్లో, పార్టీలో ఒక్కరైనా తలుచుకుంటున్నారా? ఏమో, అసలు అది తమిళనాడేనా? గుర్తుపెట్టుకో మనిషి, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. అంతేకాని అందరినీ ఒక్కతాటిపై నిలబెడతా, సమాజాన్ని ఉద్ధరిస్తా అనుకుంటే తరువాత నీకు ఉద్ధరణితో నీళ్లు పోసేవాడు కూడా ఉండడు. నువ్వు అందరినీ ఏకం చెయ్యాలని కలలు కంటే ఆ కలలను ఎలా వాటాలు వేసుకోవాలా అని నీ వెనుకున్న గుంటనక్కలు చూస్తాయి. గుర్తుపెట్టుకో, ఎవ్వడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు.